గైస్ ఈ రోజు అయితే నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఏం చెప్పినా కామెడీ ఉంటుంది, కానీ కామెడీ కాదు, సీరియస్ మ్యాటర్. నిజంగానే సీరియస్ మ్యాటర్. మనకైతే నాన్ వెజ్ అయితే మొదలు తెలియదు, కానీ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు అసలు స్మెల్ కూడా పడతారు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంది. నేను మొన్న ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడు వెళ్ళాను, గుడికి వెళ్ళి నాన్ వెజ్ తినకూడదని డిసైడ్ అయ్యాను, దేవుడు మొక్కిసుకున్నాను. అప్పుడు మనం ఏ ఫుడ్ తినాలి, వెజ్ తినాలి కదా, అందుకే వెజ్ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే తింటూ దాంట్లో చికెన్ పీస్ వచ్చింది. నాకు ఇదేంటి నేను ఎప్పుడు చేయడం వల్ల ఏంటి ఎంతగా వచ్చింది ఆర్డర్ అని షాక్ అయ్యాను ఫస్ట్ అయితే. దాని తర్వాత చాలా బాధపడ్డాను. ఆ రోజంతా కష్టపడి వెజ్ తిని చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉందాం అనుకునే టైంలో ఈ చికెన్ పీస్ వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నేను ఈ రోజు ఉదయం నుంచి ఉన్నదంతా వేస్ట్ అయిపోయింది అని చాలా బాధపడ్డాను. ఏం చేయలేదు తెలియలేదు. అప్పుడు రెస్టారెంట్ కాల్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చేయలేదు అనమాట. అప్పుడు ఏం చేశాను, సేమ్ ఫుడ్ మళ్ళీ ఆర్డర్ పెట్టి ఆ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ఆ రెస్టారెంట్ ఫోన్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళతో అయితే నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడి గట్టిగా ఇస్తాను, ఏంటి మేము వెజ్ ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాం, పిచ్చోళ్ళు ఏంటి, నాన్ వెజ్ తినకూడదనే కదా, అలా ఎలా కలుస్తుంది అని అంటే, మేడం సారీ ఈరోజు సండే కదా, చాలా ఆర్డర్స్ వచ్చాయి, మిస్టేక్ పడిపోయి ఉంటుంది. ఆ పొలైట్ గానే మాట్లాడాడు. సరే మేడం మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి, మీ పేమెంట్ మీకు బ్యాక్ చేస్తాను అన్ని చెప్పాడు. నెంబర్ తీసుకున్నాడు, అన్ని చేశాడు, కానీ పేమెంట్ అయ్యింది. అక్కడ నేను చాలా హర్ట్ అయ్యాను. ఇప్పుడు సోషల్ మీడియా ఏంటంటే మంచినైనా చెడునైనా చాలా ఫాస్ట్గా వైరల్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినలేనప్పుడు ఎప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకోకండి. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, మనకు తెలియదు వాడు ఏ గరిటలు వాడుతున్నాడు, ఎందులో పెట్టేస్తున్నాడు ఏం తెలియదు. మనం కష్టపడి ఇంతగా ఇన్ని సంవత్సరాలుగా చేసిందంతా కూడా వేస్ట్ అయిపోద్ది. సో నేను ఫేస్ చేశాను, మీరు ఎవరైనా ఫేస్ చేయకూడదని నేను అడ్వైస్ అవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఆ రెస్టారెంట్ పేరు చెప్పొచ్చు, వాడి గుడ్ విల్ నేను పాడు చేయొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకు వాడు గుడ్ విల్ పాడు చేస్తే మనకేమొస్తుంది, కానీ నేను ఒకటే ఆలోచించాను, మీకు చెప్పేద్దామని వాడు కూడా నాలుగే నష్టపోవాలి. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టుకున్నాను నా డబ్బులతో. చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువ రేటు, అయినా సరే ఫోన్ చేస్తే డబ్బులు వేసేస్తాను అన్నాడు కదా, నన్ను నమ్మేశాను. నా డబ్బులు కూడా నాకు వేయలేదు, పైగా నాకు నాన్ వెజ్ కలిపేసి ఫుడ్ పంపించేసి నా ముక్కుని ఆడు బినా ఏదో ఆటంకం చేస్తాను. అందుకే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.